హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి అండి. ఈరోజు గుత్తిలో ఒక కొత్త బేకరీ అయితే ఓపెన్ చేశానండి. బెంగళూరు అయ్యంగారి బేకరీ అండ్ స్వీట్స్ అండి ఆ బేకరీ నేమ్ అయితే. ఇప్పుడైతే అన్నీ పెట్టారండి, చాలా రకరకాల కేక్స్ అయితే ఉన్నాయి, స్వీట్స్, బిస్కెట్స్, హాట్ మిక్చర్, గారస్ అని చాలా అయితే ఉన్నాయన్నమాట. మేమైతే దాంట్లో కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము, ఇంటికి వచ్చి అయితే తిన్నామండి. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. యాక్చువల్గా పూరి పాండ కోసం అయితే వెళ్ళామండి. పూరి పాండకు ఆపోజిట్లో ఉంది, మోర్కి కొంచెం ముందుకల్లా అయితే ఈ బేకరీ అయితే ఉంది. ఏంటో లైట్స్ వేసి చాలా మెరుస్తుంది అని చెప్పి వెళ్ళి చూద్దామని వెళ్తే ఎందుకైనా బేకరీ పెట్టారంట. ఫ్రెష్ బిస్కెట్స్ కానీ సరే ప్రతి ఒక్కటి ఫ్రెష్గా అయితే ఉన్నాయి. మేమైతే మా పిల్లల కోసం రాగి బిస్కెట్ అయితే తీసుకున్నాము, అవి కూడా టేస్ట్ అయితే బాగున్నాయి అన్నమాట. ఎగ్ పఫ్ అలాంటివి అయితే రొటీన్ అయితే తిన్నాము. గుత్తిలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి. ఇక్కడ ఎగ్ బర్గర్ కూడా ఉందండి, అది కూడా బాగుంది. చూడండి, ఇదే ఎగ్ బర్గర్, పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది, మళ్ళీ అయితే తినచ్చు. అలా కొన్ని అయితే టేస్ట్ చేసాము, కొన్ని అయితే ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ తిన్నామన్నమాట. బిస్కెట్స్ అన్నీ అయితే బాగున్నాయండి. మనకి ఏదైనా కావాలన్నా కూడా చెప్తే ఆర్డర్ అయితే చేస్తారంట. కేక్స్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. డైరీ మిల్క్, డోరా కేక్స్ ఇక్కడ లేనట్టయితే లేవండి, ప్రతి ఒక్కటి. బ్రౌనీ కూడా ఉంది. ఈ షాప్ అంతట్లో నాకు నచ్చింది అయితే వెంకటేశ్వర స్వామి అండి. చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి అయితే లైట్లతో వెలుగుతూ. ఎందుకో ఆ పటం చూసానే కొంచెం అలానే నిలబడి చూడాలనిపించింది, కాబట్టి నేను అక్కడ నిలబడి అయితే చూశాను. మీకు చూపిద్దామని వీడియో తీస్తుంటే ఆ అన్న అయితే అడ్డొచ్చేసారు. సో ఇంకా నేను సరేలే అని చెప్పి తెలియదు. ఇది తీసుకున్నా ఇంకా ఏదో కావాలని చెప్పి అడుగుతుంది అనమాట మా పాప. అందుకే మా ఆయన ఊరికే అలా అన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు మనం తీర్చిన దానికంటే కూడా ఇంకా వేరేది కావాలని కోరుతూనే ఉంటారు. మనం ఎన్ని తీర్చినా అయితే వాళ్ళకైతే తృప్తి పడరు. ఇంటికి వచ్చాక అయితే అన్నీ చూసి తృప్తి పడతారు, హ్యాపీగా తింటారు. సో ఇదండి విషయం. చూడండి బేకరీ అంతా కూడా తీసి చూపిస్తున్నాను కదా. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నన్ను సపోర్ట్ చేయడం బట్టి నేనైతే గుత్తిలో ఉన్నట్టు కానీ సరే, బయటకు వెళ్ళేటప్పుడు కానీ సరే, ప్రతి ఒక్కటైతే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీకు తెలియనట్టు తెలియపరుస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.